సో వీసోర్స్ నుంచి వీసా గ్రాంట్ అయినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా జరిగింది ఏంటి అనేది, అంటే ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అనేది. హలో అండి, మీ పేరు? పురుషోత్తం రెడ్డి గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్లో లోన్కి సంబంధించింది కానీ, స్కాలర్షిప్కి సంబంధించింది కానీ, వీసా ప్రాసెస్ కానీ ఏ విధంగా జరిగింది అండ్ మీకు లోన్ ఎంతవరకు వచ్చింది? నాకు 40 lakhs డిస్బర్స్మెంట్ అయింది అండ్ నా ప్రాసెస్ చేసిన మొత్తం రిసోర్స్ చేశాను. ఓకే. అండ్ చాలా మంచిగా రియాక్ట్ అయింది. నాకు ఏదైనా గైడెన్స్ కావాలన్నప్పుడు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ కూడా కరెక్ట్గా ఇచ్చిండు. అండ్ నేను ఇక్కడికి వచ్చి విజిట్ అయింది 2 months బ్యాకే. ఇప్పుడే నాకు ఈ 2 monthsలోనే నాకు వీసా గ్రాంటెడ్ చేసిండు. అంటే ఇది వీసా వల్ల సాధ్యమవుతుంది. స్కాలర్షిప్ ఎంత వచ్చిందండి మీకు? స్కాలర్షిప్ 2500 pounds వచ్చింది. 2500 pounds. ఓకే, మీరు మాస్టర్స్ దేని మీద చేస్తున్నారు ఇప్పుడు? ఎంఎస్సీ డేటా సైన్స్ మీద చేస్తున్నాను. డేటా సైన్స్ మీద. ఎక్కడ, ఏ యూనివర్సిటీ? కోవెంట్రీ యూనివర్సిటీ. ఓకే, ఇక్కడ ప్రాసెస్ చూసిన తర్వాత పేరెంట్స్కి అయినా సరే పిల్లలకైనా సరే మీరు ఏం చెప్తారు? అంటే చాలామంది భయపడతారు, అరే మనం అబ్రాడ్ వెళ్ళి చదివించాలని అంటే ఇంత ఖర్చు అవుద్ది, లోన్ ప్రాసెస్ ఉంటుందా లేదా, మళ్ళీ స్కాలర్షిప్ వస్తుందా లేదా అని ఆలోచించుకుంటూ ఉంటారు. వీసోర్స్కి వస్తే మీకు అసలు భయం అనేది ఉండదు. వీళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకు సాల్వ్ చేస్తారు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కానీ వీళ్ళు దాన్ని రిజాల్వ్ చేసి దానికి ఏదో ఒకటి మీకైతే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ చేయరు. ఇక్కడ జరిగినంత ఫాస్ట్గా ప్రాసెస్ మీకు ఎక్కడ జరగదు. ఇది మాత్రం నేను గ్యారంటీ చేయగలుగుతా. హలో అండి, మీ పేరు? వంశీ గారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లోకల్. ఓకే, ఎలా తెలిసింది మీకు వీసోర్స్? నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేశాను ఒకటి. ఓకే, దాన్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి అంతా చూసి, వీడియోస్లో ఉన్న ఇచ్చిన ప్రామిసెస్ చూసి అంతా ఓకే అనిపించి వచ్చినాక నిజంగా నా ప్రామిస్ అన్ని 100% పక్క అనిపించి ఇంకా ఫిక్స్ అయ్యి ఇక్కడ ఉన్నాను, ఇంకా స్టిక్ అయ్యి వీసోర్స్కి. ఓకే, మీకు చూపించిన విధంగా అంటే యూట్యూబ్లో మీకు ఏదైతే ప్రామిస్ చేశారో దానికి తగ్గట్టే ప్రాసెస్ అంతా ఉందా ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. ఓ, ఏమేమి నచ్చాయి అంటే మీకు ఇక్కడ? లోన్ ఫెసిలిటీ కానీ, స్కాలర్షిప్ కానీ, వీసా ప్రాసెస్ కానీ ఎలా అనిపించింది మొత్తం? లోన్ ప్రాసెస్ మెయిన్లీ నచ్చింది. అండ్ ఇంకా యూనివర్సిటీ సెలెక్షన్ దగ్గర కూడా కొంచెం ఈజీగా అయింది. అంటే వేరే దగ్గర కూడా వెళ్ళాను ఇంకో కన్సల్టెన్సీకి, అదంతా అనిపించలేదు. యూనివర్సిటీ సెలెక్షన్లోనే నాకు బెటర్ అనిపించక ఇంకొచ్చాను. ఇక్కడ ఓకే అనిపించి ఇక్కడ స్టిక్ అయిపోయింది ఇంకా. ఓకే, అంటే మీరు చూసిన దాని ప్రకారం బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఎలా అనిపించింది? బెస్ట్ అనిపించింది. ఓకే, ఎంత వచ్చిందండి మీకు లోన్? 40 lakhs వచ్చింది. 40 lakhs. ఓకే, స్కాలర్షిప్ 3000 pounds వచ్చింది. ఓకే, వీసా ప్రాసెస్ ఎలా టఫ్ అనిపించిందా లేదంటే త్వరగా అయిపోయింది? మొత్తం ఈజీ, తొందరగానే అయిపోయింది. నాకు 1 monthలోనే అంత ప్రాసెస్ అయిపోయింది. ఏ సబ్జెక్ట్ మీద మీరు మాస్టర్స్ చేస్తున్నారు ఇప్పుడు? నేను బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నాను. ఓ, వెరీ గుడ్. ఎక్కడ, ఏ యూనివర్సిటీ? ఎడిన్బర్గ్ నేపియర్ యూనివర్సిటీ అని స్కాట్లాండ్లో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రిఫరెన్స్ ఇస్తారా మీరు పేరెంట్స్కి అయినా సరే స్టూడెంట్స్కి అయినా సరే? ఆల్రెడీ ఇచ్చారు. ఎంతమంది? ఒక 3-4 members ఇచ్చాను, వస్తారు వాళ్ళు కూడా. ఇక ఓకే అంటే వీడియోలో కూడా ఇస్తాను ఇంకా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.